ఈరోజు మా మమ్మీ స్టైల్ పుంటికూర పచ్చడి చూద్దాం. అదేనండి గోంగూర పచ్చడి. ఫస్ట్ పుంటికూరని మంచిగా బాయిల్ చేసుకోవాలి. వేరొక బౌల్లో నువ్వులు, ధనియాలు, మెంతులు, ఆవాలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసేయండి. దాన్ని మంచి పౌడర్ వేసుకోండి. అందులోనే ఆయిల్ వేసి మిర్చీలు ఫ్రై చేసుకోండి. పొడి చేసుకున్న దాంట్లోనే మంచి ఫ్రై చేసుకోండి. పొడి చేసుకున్న దాంట్లో కొంచెం వెల్లుల్లి కూడా వేసి మంచి పౌడర్ వేసుకోండి. దాన్ని కూడా ఈ ఫ్రై అయిన మిర్చిని తీసుకెళ్ళి దాంట్లో వేసేయండి. ఇది కూడా మంచిగా పేస్ట్ చేయండి. కావాల్సినంత సాల్ట్ కూడా అందులో యాడ్ చేయండి మీరు. ఇప్పుడు పుంటికూరలో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ని తీసుకెళ్ళి మనం ముందుగా ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాంట్లో మిక్స్ చేసేయాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి. అంతే, సింపుల్. వీడియోలో చూపిస్తున్న పోపు దినుసులన్నీ రెడీ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ధనియాలు వేసుకోండి. అందులోనే కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, అందులోనే కొంచెం ఎండుమిర్చిలు వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అందులో కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని మిక్స్ చేసేయండి. అంతేనండి, మన పోపు రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అద్దరిపోయింది అసలు. అప్పుడు పోపు వేస్తుంటే అందులో మన పేస్ట్ ఏదైతే ఉందో పుంటికూర పేస్ట్ అది అందులో వేసి మంచిగా మిక్స్ చేసేయండి. అంతే, మన టేస్టీ పుంటికూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. అదేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మా అత్తయ్య టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది, సూపర్ ఉందా అని అంటే టేస్ట్ చేసి అవును సూపర్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ వీడియోలో చూడండి ఇలా అంటున్నారు.